అందరికీ హాయ్. ఎలా ఉన్నారందరూ? పేరెంట్స్‌లో ఒక చిన్న మాట పాడ్‌కాస్ట్‌లో షోలో కొత్త ఎపిసోడ్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తున్నాను. మీ సుహాసిని ఫ్రమ్ మామ్మీ షో మ్యూజింగ్స్. నిన్న నేను ఈవినింగ్ పార్క్‌కెళ్ళాను. నా డైలీ ఈవినింగ్ వాక్ కోసం. అప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చూసాను. ఆ ఇన్సిడెంటే ఈరోజు పాడ్‌కాస్ట్ షోకి మూల కారణం. ఏమైందంటే, నార్మల్‌గా నేను వాక్ చేస్తూ ఉంటాను. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. సరదాగా అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాను. అలా జరిగిపోతూ ఉంటుంది. నిన్న సాయంకాలం కరెక్ట్‌గా ఆ ప్లే ఏరియా ఎక్కడైతే జారుడు బల్లలు, ఉయ్యాలలు ఉన్నాయో, ఆ ఏరియాలోనే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కనిపించింది. సో, మేమిద్దరం మాట్లాడుకుంటూ వాకింగ్ చాలా స్లోగా చేస్తూ ఆ చుట్టుపక్కలే తిరుగుతున్నాం. ఇంతలో ఒక పెద్ద కోలాహలం లేదంటే ఒక పెద్ద గొడవ స్టార్ట్ అయింది ఆ ప్లే ఏరియాలో. ఏంటది అని చెప్పి కుతూహలం కొద్దీ ఇద్దరము వెళ్ళామక్కడికి. ఏమైందో తెలుసా? మేమనుకున్నాము ఎవరో ఒక చిన్న పిల్లోడు జారుడు బల్ల మించో, లేదు ఉయ్యాల మించో పడిపోయుంటాడు. అందుకని ఆ గొడవ అమ్మలందరూ పరిగెడుతున్నారు అనుకున్నాం. కానీ అది కాదు. అక్ అక్కడ ఏమైందంటే ఏదో ఒక చిన్న గొడవ మూలంగా ఒక చిన్న పిల్లవాడు వెళ్లి ఇంకో పిల్లోడిని కొరికేసాడు. షాక్ తిన్నారు కదా! ఫస్ట్ రియాక్షన్ నాది అదే. అందరు అమ్మలు ఆ ఏడుస్తున్న పిల్లోడిని పట్టుకొని ఓదారుస్తున్నారు. ఈ పిల్లోడేమో కొరికిన పిల్లోడేమో చాలా కోపంగా, చాలా చిరాగ్గా ఫేస్ పెట్టి దూరంగా నిల్చున్నాడు. ఇంతలో వాళ్ళ అమ్మ గూడా పరిగెత్తుకుంటూ వచ్చింది దూరం నుంచి. చూసింది. అన్ ఆహ్, ఎవడైతే కొరకబడ్డాడో, ఎవరైతే ఏడుస్తున్నాడో ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ, "మీ పిల్లోడు మా పిల్లోడిని కొరికాడు" అని చెప్పింది. అంతే ఇమ్మీడియేట్‌గా ఆ అమ్మ ఏం చేసిందంటే, వాళ్ళ పిల్లోడిని చాచి ఒకటి లాగి పీకింది. ఫేస్ మీద. ఒక లెంపకాయ ఇచ్చి వాడిని చేయి పట్టుకొని లాక్కొని ఎళ్ళిపోయింది. ఒక సారీ లేదు, ఒక ఇది లేదు, ఒక రియాక్షన్ లేదు. ఇదే రియాక్షన్. ఒక మాట లేదు. అది చూడంగానే అందరు అమ్మలు అలా స్టన్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోయారు. ఎవరు ఏం మాట్లాడలేదు. ఇక్కడ ఎవడైతే ఏడుస్తున్నాడో ఆ పిల్లోడు షాక్‌లో ఉండిపోయాడు. ఆ దెబ్బ వచ్చిన సౌండ్‌కి. నేను మా ఫ్రెండ్ అలా ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకున్నాము. బయటకొచ్చేసాం. నౌ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ అందరికి కొన్ని క్వెషన్ అడుగుతాను. ఏమనుకుంటున్నారు మీరు? ఆ అమ్మ చేసిన ఈ యాక్షన్ ఏదైతే చాచి పెట్టి లాగి ఒక లెంపకాయ కొట్టడం కరెక్ట్ అనుకుంటున్నారా? ఆ సిట్యుయేషన్‌లో అది కరెక్ట్ కాదు అనుకుంటే, ఆ సిట్యుయేషన్‌లో వేరే ఏ సొల్యూషన్ వర్క్ అవుతుంది? ఒకవేళ మీరే ఆ పిల్లవాడి అమ్మ అయ్యుంటే ఎలా మీరు బిహేవ్ చేస్తారు? అసలు ఈ పిల్లవాడు కొరకడం అనేది ఒక పెద్ద ఇష్యూనా? కాదా? ఆలోచించండి ఒక 2 నిమిషాలు. నేనైతే ఆ అమ్మతో ఎవరైతే కొరికాడో వాళ్ళ అమ్మతో టోటల్‌గా ఎంపథైజ్ చేస్తాను. నాకు ఐ మీన్ ఒక అమ్మ తన పాటికి తనేదో వాకింగ్ చేసుకుంటుంది. పిల్లవాడిని వదిలి ఆడుకుంటున్నారు కదా! హ్యాపీగా ఫ్రెండ్స్‌తో అని. తనకి కొంచెం మీ టైమ్ కావాలి కదా! ఎంజాయ్ చేయడం కోసం ఎళ్ళింది. కరెక్టే. కాదంటలేదు. వచ్చేటప్పటికి అందరు చుట్టుపక్కల ఉండే మిగతా పేరెంట్స్ అందరూ తనకేసి చాలా చిరాగ్గా, కోపంగా ఏంటి ఇలా పెంచుతున్నావు అని ఒక రకమైన లుక్స్ ఇస్తారు చూడండి. ఆ లుక్స్ ఏం చేస్తాయి? మనలో మనకి షేమ్ ఫీలింగ్‌ని చాలా పెంచేస్తాయి. మనలో మనకి గిల్టీ కాన్షియస్‌నెస్ కూడా పెంచేస్తాయి. ఆ కోపంలో ఆ అమ్మకి ఏం చేయాలో తెలియలేదు ఆ క్షణంలో. అంతమంది అమ్మలు తనని అక్యూజింగ్‌గా చూస్తున్నారు. తన్ని తప్పు పడుతున్నారు. ఒక పక్కనేమో దెబ్బ తగిలిన కొరకబడ్డ పిల్లోడు ఏడుస్తున్నాడు. ఇంకో పక్క మన పిల్లోడేమో డైరెక్ట్‌గా చేతులు కట్టుకొని దూరంగా నిల్చొని చాలా కోపంగా చూస్తున్నాడు. ఎందుకయింది ఈ ఇన్సిడెంట్? ఏమైంది అని ఆలోచించే మూడ్ గూడా లేకపోయింది పాపం ఆ అమ్మకి. అందుకే వెంటనే తన చిరాకు పిల్లోడి మీద చూపెట్టింది, లాగిపెట్టి ఒకటి పీకింది, ఎళ్ళిపోయింది. తీసుకెళ్ళిపోయింది. ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అని ఆ అమ్మాయి అనుకుంది. కానీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు. మీకు తెలుసా ఆ విషయం? ఈ ల అమ్మ ఇలా లాగిపెట్టి కొట్టడం మూలంగా ఈ పిల్లోడు షేమ్ ఫీల్ అవుతాడు. ఎవరైనా అంతే కదా! మీ అమ్మ లేదు మీ డ్యాడీనో మిమ్మల్ని కొట్టుంటే బయట అందరి ముందు తిట్టుంటే మీరెంత షేమ్ ఫీల్ అవుతారు? వాడు 3 ఏళ్ల, 4 ఏళ్ల పిల్లోడే అవ్వచ్చు. కానీ వాడికి ఆ ఫీలింగ్ ఉంటుంది కదా! వాడు షేమ్ ఫీల్ అవ్వాడు. ఆహ్, ఏ మిస్టేక్ జరిగింది. ఎందుకు ఆ మిస్టేక్ జరిగింది? ఎవరు వాడిని అడగలేదు. మిస్టేక్ జరిగింది, తప్పు నీది అని చెప్పి వాడిని కొట్టేసారు, తిట్టేసారు. ఇప్పుడు ఆ పిల్లోడికి నెక్స్ట్ టైమ్ అలాంటి తప్పు జరిగితే ఎలా కరెక్ట్ చేసుకోవాలో కూడా తెలీదు. ఏం చేయాలో కూడా తెలీదు. ఆ తప్పు చేయకుండా ఎలా ఆపాలో కూడా తెలీదు. ఇదేనా మనం వాడికిస్తున్న లైఫ్ లెసన్స్? అలాంటి సిట్యుయేషన్‌లో ఒక అమ్మగా మీరేం చేయాలంటే, ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా మీ పిల్లోడిని దగ్గర తీసుకొని, నాన్న ఎందుకు ఆ పిల్లోడిని కొరికావు? నీకు తెలుసు కదా! కొట్టడం తప్పు అని. అలాంటప్పుడు నువ్వెందుకు కొరకాల్సొచ్చింది? ఎళ్లి చూడు ఆ బాబు పాపం ఎంత ఏడుస్తున్నాడు. ఆ బాబుకి సారీ చెప్దామా? అని వెంటనే ఈ పిల్లోడిని చేతిలో పెట్టుకొని, ఆ పిల్లోడి దగ్గరికెళ్ళి, "ఏం నాన్న మా వాడు కొరికాడా? నీకు నొప్పొస్తుందా? ఎక్కడ నొప్పొస్తుంది? చూపెట్టు. మనం ఏమైనా చేద్దామా?
దీనికి మందేద్దామా అని అడిగుంటే ఇద్దరి పిల్లల మధ్య ఫ్రెండ్‌షిప్ చెడిపోదు. నువ్వు చాలా మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేసినట్టు అవుతుంది. అవునా? ఓహ్! కొంతమంది పిల్లలుంటారు. కొంచెం మొండిగా, గారాబంతో పెరిగిన పిల్లలు. వాళ్ళేంటంటారు, వాళ్ళు రారు నీ దగ్గరికి. నిన్ను టచ్ చేయనివ్వరు. సపోజ్ మీ పిల్లాడే అలా సిట్యుయేషన్‌లో ఉంటే, "ఓకే నాన్న నువ్వు ఇక్కడే ఉండు. ముందు ఆ బాబుని చూద్దాం. ఆ బాబుని చూసాక తర్వాత మనం మాట్లాడుకుందాం" అని చెప్పి వెళ్ళి కొంచెం పేషెంట్‌గా, కొంచెం సంయమనంతో మనం ఇద్దరు పిల్లలతో మాట్లాడుతూ ఉంటే అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిండేది. ఆ పిల్లోడికి అవసరమైన ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి, లేదంటే వాటర్‌తో కడిగి ఆ గాయాన్ని, లేదంటే ఏదో కొంచెం ఇది చేస్తే, ఆ పిల్లోడు దెబ్బ మర్చిపోయుండేవాడు. లేదంటే ఇదయ్యుండేది. ఇలా చేయటం మూలంగా ఆ పిల్లోడికి, మన పిల్లోడికి, ఆ పిల్లోడికి 2 విషయాలు మనం నేర్పిస్తున్నట్టు అవుతుంది. ఇద్దరు పిల్లలకిను ఇన్‌ఫాక్ట్. ఒకటి కొట్టటం, లేదంటే కొరకటం 2 తప్పు. అవతల వ్యక్తికి మనం బాధ కలిగించే పని ఏది చేయకూడదు. నొప్పి, బాధ అవతల వ్యక్తికి మనం కలిగించకూడదు అని ఇద్దరు పిల్లలకి తెలుసుకుంటారు. రెండోది మనం ఏదన్నా కోపమొచ్చింది, లేదు మనకు ఆకలేసింది, లేదు మనకు చిరాకొచ్చింది, మనం పడిపోతున్నాము, మనల్ని ఇంకోళ్ళు గేలి చేస్తున్నారు. అలాంటి సమయంలో మనం మన అమ్మా, నాన్న దగ్గరికెళ్ళి చెప్పాలి గానీ, మనం ఆ సిట్యుయేషన్‌ని మన కంట్రోల్‌లోకి తీసుకోకూడదు. మనకి ఇంకా అంత వయసు రాలేదు అని ఇంకో విషయం మనం ఇండైరెక్ట్‌గా చెప్తున్నాం ఆ పిల్లలకి. ఈ 2 చెప్పకుండా లాగి పెట్టి కొట్టడం మూలంగా అనవసరంగా మనము ఒక పిల్లోడికి షేము, ఇంకో పిల్లోడికి నేను చాలా గొప్ప, నేను ఏడవంగానే అందరూ నా చుట్టూ పరిగెత్తుకుంటూ వచ్చారు అనే ఒక సూడో గొప్పతనాన్ని ఇన్కల్కేట్ చేసినట్టు వాళ్ళమవుతాం. నేను చెప్పిన సొల్యూషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఇంతటితో ముగిద్దాం. రేపు మళ్ళీ ఇంకో మంచి టాపిక్‌తో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ సుహాసిని మళ్ళీ మీ ముందుకు ఇంకో కొత్త టాపిక్‌తో వచ్చేసింది. ఈ లోపల మీకు గాని నా టాపిక్కు, నా ఐడియాస్ నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. కామెంట్ చేయండి. టాటా. బాయ్ బాయ్. Oh, thank you.